సోనియా, పృథ్వీ, యష్మి వీళ్ళు ముగ్గురికి ఆట తక్కువ, బలుపు ఎక్కువ. ఈ రోజు లైవ్ చూసిన వాళ్ళు కానీ ఎపిసోడ్ చూసిన వాళ్ళు కానీ ఖచ్చితంగా నా మాట అగ్రీ చేస్తారు. వీడియోకి పాస్ పెట్టి మీ ఒపీనియన్ కూడా ఇదేనా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మామూలు బలుపు కాదు, ఎంత బలుపు అంటే మొత్తం ప్రేరణ అలాంటి కన్ఫ్యూజ్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వీళ్ళ ముగ్గురే. అసలు అరుపులు, అసలు ఆమె ఏం చేస్తున్న అరుపులు, వీళ్ళు ఏం చెప్తే అదే వినమంటారు. పాపం సచ్చినట్టు ఆమె ఏదో వీళ్ళు చెప్పింది విన్నట్టే చేసుకున్నది. దానివల్ల అంత చెత్త అయింది టాస్క్. నేను లైవ్లో కూడా చూశాను ఆ టాస్క్ గురించి మాట్లాడదాం. ఎంత వర్స్ట్గా బిహేవ్ చేశారో ఈ సోనియా, అలాగే పృథ్వీ, అలాగే యష్మి వీళ్ళ ముగ్గురు ఎంత వర్స్ట్గా బిహేవ్ చేశారో చెప్తా. మనకి ఎపిసోడ్లో తక్కువ చూపించాడు, లైవ్లో చాలా జరిగింది. వర్స్ట్ అనమాట. వీళ్ళ ముగ్గురికి మామూలు బలుపు లేదు. ఎంత బలుపు ఉందంటే అంత బలుపు ఉంది వీళ్ళ ముగ్గురికి. ఈ సోనియా నెక్స్ట్ లెవెల్. ఇన్ని రోజులు ఎవరు విష్ణు మీద పడ్డదా, క్యారెక్టర్లెస్ అని, ఫ్యామిలీ అని, ఇదని ఇన్ని అసెసినేషన్లు అన్నీ చేసిందా. ఇప్పుడు కొత్తగా భాష మీద పడింది. భాష ఏజ్ గురించి కామెంట్ చేసింది. ఈ మీద పెద్ద చిన్నపిల్లలాగా, ఈమెకు ఆల్రెడీ 37 years, ఆయనకు 42 years. ఆయన ఏజ్ మీద కామెంట్ చేస్తుంది. సేమ్ ఇదే టాస్క్లో, సాక్స్ టాస్క్లో వరుసగా మాట్లాడుకుందాం. వర్స్ట్ అనమాట వీళ్ళ ముగ్గురు. హౌస్లో వీళ్ళ ముగ్గురు ఉన్నంత వర్స్ట్ ఎవరు లేరు. ఈ యష్మి క్లాన్లో మాత్రం వీళ్ళ ముగ్గురులో పాపం ఆ భాషను, ప్రేరణ వీళ్ళిద్దరూ బలైపోతున్నారు పాపం. సో వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం. మీ ఒపీనియన్ కూడా ఇదే అయితే ఫస్ట్ పాస్ పెట్టి కామెంట్ చేయండి. వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాం ఎవరు ఏం చేశారన్నది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం పాస్ పెట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మనకు కొంచెం రీచ్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు మొత్తం టాస్క్లు ఇచ్చాడు, మిగిలినవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ టాస్క్లు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సో ఈ బిగ్ బాస్ ప్లీజ్ టాస్క్, ఫస్ట్ టాస్క్ వచ్చేసి టాస్క్లు ఏంటి, ముగ్గురు క్లాన్లు ఉన్నారు. ముగ్గురు క్లాన్కి ఎవ్రీ రౌండ్లో కొంచెం మనీకి టాస్క్లు ఉంటాయి. ఫైనల్గా ఏ క్లాన్ దగ్గర అయితే ఎక్కువ మనీ ఉంటుందో ఆ మనీని పట్టుకొచ్చి లాస్ట్ వీక్ ఏదైతే 2 లక్షలు కట్ అయ్యేందో అందులో కలుపుతారనమాట. సో దానికోసం ఈ టాస్క్లు అన్నీ జరిగాయి. మిగిలిన 2 క్లాన్ల దగ్గర ఉన్న డబ్బులు ఇంక జీరో చేస్తారు. ఓన్లీ ఎక్కువ మనీ ఏ క్లాన్ దగ్గర ఉందో అదే కౌంట్ అవుతుంది. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి పూల్ టాస్క్. ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు కూడా పృథ్వీ తెగ అడౌట్ చేసి ఆ డోర్లు పీకి ఇవన్నీ చేస్తాడు. మనకి ఎపిసోడ్లో తీస్తాడు కానీ వర్స్ట్ పృథ్వీ మాత్రం. జెంట్స్లో అత్యంత వర్స్ట్గా ఉన్నది ఎవరైనా అంటే పృథ్వీ. సో ఈ టాస్క్ 25,000 నేమ్స్ వచ్చేసి సోనియా, విష్ణు, అలాగే మణికంఠ. వీళ్ళ పేర్లు రాకముందే వెళ్ళి డోర్ దగ్గర నిలబడితే బిగ్ బాస్ రండమ్మా వచ్చి కూర్చోండి, మైకులు కూడా తీయొద్దు, నేను అక్కడ బోర్డు మీద పేర్లు వచ్చాక ఎవరి పేర్లు వచ్చాయో వాళ్ళే తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. సో అక్కడ పేరు లాగానే వీళ్ళ ముగ్గురు పరిగెట్టారు. మన పృథ్వీ గారు అందరిని ఆపుకుంటూ ఉన్నాడు. సో సోనియా పడ్డది, ఢమాలమని పడ్డది. సోనియా పడ్డప్పుడు మీలో ఎంతమంది అబ్బా ఏముందిరా ఫీలింగ్ అంటే డైలాగ్ ఉంటుంది కదా, తను నవ్వింది, ఏం ఫీలింగ్ ఉందిరా అయ్యా అని ఆ డైలాగ్ గుర్తొచ్చిందా, లేకపోతే పాపం సోనియా అయ్యో సోనియా అనుకున్నారా అన్నది ఖచ్చితంగా నిజంగా కామెంట్ చేయండి. ఓకే, నిజంగా కూడా కాదు, నిజాయితీగా కామెంట్ చేయండి. సోనియా పడిపోయినప్పుడు మీరు ఫీల్ అయ్యారా, ఎంజాయ్ చేశారా? నేను తెలుసుకోవాలనుకుంటున్నా ఎంతమంది ఫీల్ అయ్యారు, ఎంతమంది ఎంజాయ్ చేశారు అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకు. సో సోనియా పడిపోయింది, ఫస్ట్ విష్ణు దూకింది. సో ఆ రౌండ్లో విష్ణుకి 25,000 వచ్చే. మణికంఠ ఫీల్ అవుతాడనమాట. నేను బయటకు వస్తుంటే పృథ్వీ ఆపేశాడు, నాకు అప్పుడు అనిపించింది నాకు ఆట ఆడాలన్న జీల్ ఉంది కానీ బలం లేదు కదా అని చెప్పేసి అనిపించింది అని చెప్పేసి మణి అంటున్నాడు. సో అది అయిపోయిందా, ఆ టాస్క్ అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి యష్మి వచ్చేసి, అసలు యష్మి ఏంటో అందరూ తన మాటే వినాలి. లోపల కూర్చోబెట్టిందబ్బా, కూర్చోబెట్టి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాము అంటే ఆమె ఏంటంటే మిగిలిన వాళ్ళ దగ్గర బలవంతులు తక్కువ ఉన్నారు. నిఖిల్ క్లాన్లో 2 ఉన్నారు, ఆ నైనికా క్లాన్లో అందరూ లేడీస్ ఎక్కువ. సో మనం ఫిజికల్ వైలెన్స్లోకి వెళ్ళిపోతే మనమే గెలుస్తాము, ఇది వీళ్ళ ప్లాన్, యష్మి క్లాన్ది. బట్ నిఖిల్ ఏమంటాడంటే మనం ఆర్టిస్టులము దెబ్బలు తగిలితే పరిస్థితి ఏంటి, ఫిజికల్ వైలెన్స్ వద్దు అని చెప్పాడు. ఆ మాట చెప్పినందుకు నీ మాట వినాలా అని అరుస్తుంది. మరి ఈ మాట ఎందుకు వినాలి, ఈ మాట నిఖిల్ ఎందుకు వినాలి? ఈమెమో నిఖిల్ మాట వినదు, నిఖిల్ మాత్రం ఈమె మాట వినాలా? సో అది బయటకు వచ్చిన తర్వాత ఆ ఫిజికల్ వైలెన్స్ ఉంటే హౌస్లోంచి గెంటేస్తారు అన్న రూల్ ఏదో చదివితే అక్కడ చూడాలి. మనకి ఎపిసోడ్లో చూపించాలి, అక్కడ ఎపిసోడ్లో తక్కువ చూపించాడు అక్కడ చూడాలి. ఈ పృథ్వీ అనవసరంగా నబిల్ మీద పడిపోతాడు. అసలు ఏమనలేదు అక్కడ నబిల్, జస్ట్ నార్మల్గా మాట్లాడితే నువ్వు వర్డ్స్ ఏం చేసావు, అది చేసావు అని ఊరికే ఎగురుతున్నాడు. ఎంత వర్స్ట్ అంటే వీళ్ళు బాబోయ్ టూ మచ్ ఉన్నారు. అది అయిపోయిందా. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణు సీతతో అంటది,
విష్ణు సీతతో అంటది, సీత నిన్న ఏదైతే నువ్వు గేమ్ ఆడావో అలా ఆడొద్దు, నేనైతే నాట్ ఓకే అంటది. కానీ నేనేమంటానంటే అది సీత ఇష్టం, సీత నేను ఓడిపోకూడదు అనుకుంటున్నాను. అవతల వాళ్ళు నాకు కాంపిటేటర్స్ ఉంటే నువ్వు నేను అమ్మాయిని నన్ను టచ్ చేయొద్దు ఇలాంటి రూల్స్ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలని నేను అనుకోవట్లేదని ఆ అమ్మాయి తప్పే లేదు అసలు. ఆ అమ్మాయి ఆడిన ఆట ఆమె ఆడింది, దట్టు ఆమె ఫస్ట్ వెళ్ళింది అబ్బా డోర్ దగ్గరికి. వెళ్ళినప్పుడల్లా మనీ ఆపేవాడు. ఆపినప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అమ్మాయి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా, మనీ వచ్చి నన్ను ఆపునేయడానికి పక్కకి వెళ్ళిపోద్దా, వెళ్ళదు కదా. సో ఇక్కడ నాకు విష్ణును ప్రేరణ సీత కోసం అలా నువ్వు అలా ఆడి ఉండకూడాల్సింది, ఆల్రెడీ అయిపోయింది. లేదంటే నెక్స్ట్ టైం నుంచి మనం ఇలా చేద్దామని మాట్లాడుకున్నావు ఓకే, కానీ నిన్న అలా నువ్వు ఆడకుండా ఉండాల్సిందంటే అయిపోయింది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, దట్టు అక్కడ అలాగే ఆడాలి. ఆ అమ్మాయి సీత తప్పే లేదు పాపం అక్కడ. సో ఈ విష్ణు ప్రేరణ కావాలంటే ఇలాంటి విషయాల్లో మీకు కన్సర్న్ ఉంటే నెక్స్ట్ టైం నుంచి మనం ఇలా చేద్దాం, ఇలా ఎవరైనా వస్తుంటే వద్దని చెప్దాం, ఇలా ఇదైనా మాట్లాడుకు, అంతేగాని అది నాకు నచ్చలేదు నాకు కుదరదంటే కుదరదు. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి రోప్ టాస్క్. ఈ రోప్ టాస్క్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళే కదా ఫిజికల్ రోప్ టాస్క్ దగ్గరికి వచ్చేటప్పుడు నిఖిల్ ఏమంటాడంటే పుషింగ్లు అవి చేసుకోకుండా ఆడదాము బలంగా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. సో అనుకున్న తర్వాత ఇది 50Kకి వీళ్ళు ముగ్గురు పట్టుకున్న తర్వాత పృథ్వీ ఎంత చెత్త, బుర్ర ఒకటే ఉంది పృథ్వీకి, బుర్ర కాదు బాడీ ఒకటే ఉంది, బ్రెయిన్ లేదు, బాడీ ఒకటి ఉంది. సోనియా లాగా నోరు, వీళ్ళు ముగ్గురు సోనియా కానివ్వండి, యష్మి కానివ్వండి, పృథ్వీ కానీ వీళ్ళకి జస్ట్ నోర్లు ఉన్నాయి అబ్బా. నోర్లు వేసుకుని అవతల వాళ్ళ మీద పడిపోవడం, వాళ్ళ గెస్చర్స్తో అవతల వాళ్ళని చిరాకు పెట్టడం. ఆ యష్మి ఈ రోజు చేసిన యాక్షన్స్ కానీ, ఆ డ్యాన్సులు కానీ, ఆ క్లాప్స్ కానీ ఎంత చిరాకుగా ఉన్నాయి అసలు. ఈ మామూలు నెగిటివ్ అవ్వదు, ముగ్గురే మామూలు నెగిటివ్ అవ్వరు, వీళ్ళు చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నారు. సో ఒక్కొక్కసారి ఒక్కో బాల్ వేయాలి. పృథ్వీ గారు మనకి బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదు, అయినా నిఖిల్ని తట్టుకుని లాక్కోలేకపోయాడు. నిఖిల్ను నబీలు వీళ్ళే వేసుకున్నారు, తను వేసుకోలేకపోయాడు. తనకు వేసుకోవడం చేత కాదు కానీ పక్కోళ్ళ బాల్ని స్విమ్మింగ్ పూల్లోకి తోయడం చేతనవును. మళ్ళీ తన దాంట్లో వేసుకోవడానికి వచ్చిన ఒక ఛాన్స్లోనూ కూడా 2 బాల్స్ పట్టుకెళ్ళి అందులో వేసుకున్నాడు. సో అంత యష్మి క్లాన్ అంటేనే ఫౌల్ గేమ్, దట్టు వీళ్ళ ముగ్గురు. మిగిలిన వాళ్ళు పాపం మంచోళ్ళు ఉన్నారులే, భాష కానివ్వండి, ప్రేరణ కానివ్వండి, వీళ్ళిద్దరూ కొంచెం బెటరే, మిగిలిన వాళ్ళే. ఆ అబ్బాయి కూడా తక్కువడం కాదు, అలాగని మరి ఈ ముగ్గురు అంత కూడా కాదు, వీళ్ళ ముగ్గురు అంత కాదు, అలాగని తక్కువడం కాదు. సో ఇది ఈ టాస్క్ అయిన తర్వాత ఈ టాస్క్ గురించి ఇంకా మాట్లాడలేదు కదా. సో బాల్స్ ఏమో తన్నేసాడా. ఆ తర్వాత నిఖిల్ ఏం చేశాడంటే మా అవతల వాళ్ళు ఎవరు నైనిక టీం వాళ్ళు చెప్తున్నారు, నిఖిల్ నువ్వు దాని దగ్గరికి వెళ్ళకు, ఎవరిని పృథ్వీని తన దగ్గరికి వెళ్ళనివ్వకు, ఎందుకంటే తోస్తాడు కదా స్విమ్మింగ్ పూల్లో బాల్స్, జస్ట్ వెళ్ళకుండా కాపాడుకు, ఎందుకంటే నువ్వు ఎలాగ ఎక్కువ వేసుకున్నావు. నబీల్ ఏమో పాపం ముదిలేసాడు కదా మధ్యలో. సో అది ఫాలో అయ్యాడు. లాస్ట్లో చాలాసేపు పృథ్వీ లాక్కున్నాడు బలవంతంగా. అప్పటి వరకు చాలా తెలివిగా స్ట్రాటజిక్గా సేమ్ మన BB7లో అర్జున్ ఎలా స్ట్రాటజిక్గా ఆడేవాడు అంతే స్ట్రాటజిక్గా ఆడాడు నిఖిల్. ఆడి లాస్ట్లో సందు దొరికినప్పుడు తినెప్పుడైతే ఇక్కడ కూడా ఫిజికల్ అవడానికి పృథ్వీ ట్రై చేసినప్పుడు సందు తినెప్పుడైతే ట్రై చేశాడో తన పట్టుకున్నాడు, వెంటనే చేతిలోది వదిలేసాడు. అదే చెప్తున్నా కదా, పృథ్వీకి ఓన్లీ బాడీ ఉంది, బుర్ర లేదు, అందుకే అవుట్ అయిపోయాడు. సో వెళ్ళిపోయింది అది. అక్కడ నిఖిల్ గెలిచాడు, చాలా బాగా ప్రాపర్గా ఆడి గెలిచాడు. మిగిలిన వాళ్ళు ఇద్దరు బెటర్ అబ్బా, వాళ్ళేమో సాధు జంతువులును వీళ్ళేమో క్రూర మృగాల్లాగా ఉన్నారు హౌస్లో. యష్మి క్లాన్ ఒక్కతే క్రూర మృగాలు, ఆ 2 కూడా సాధు జంతువులే పాపం వీళ్ళతో పోలిస్తే. సో నెక్స్ట్ టాస్క్ స్పెల్ బీ టాస్క్. మన యష్మి ఊరికే ఎదరోళ్ళ మీద అరవడాలు వీటికి మాత్రమే పనిచేస్తుంది. ఒక టాస్క్ ఇస్తే మాత్రం ముగ్గురు అంతే, వీళ్ళ ముగ్గురు పృథ్వీ కానివ్వండి, వీళ్ళ టాస్క్ వచ్చినప్పుడు చెప్తేలే, పృథ్వీ కానివ్వండి ముగ్గురు, సోనియా కానివ్వండి. సోనియా ఏం చేసింది, ఫస్ట్ టాస్క్లో పడిపోయింది. మళ్ళీ వేరే వాళ్ళకి పర్ఫెక్షనిస్ట్ అంటే నువ్వు అంత పర్ఫెక్షనిస్ట్ అయితే వేరే వాళ్ళు నేను టచ్ చేయకుండా తెలివిగా బయటకు వచ్చి మిగిలిన వాళ్ళు ఎలా పరిగెట్టారో అలా పరిగెట్టుకుని వెళ్ళి దూకాలి. మధ్యలో ఎందుకు పడిపోయావు మరి? అదే పడిపోవడం కనుక వేరే వాళ్ళు ఎవరైనా పడిపోతే నెక్స్ట్ వీక్ నామినేషన్లో వేసి నువ్వు టాస్క్ ఇచ్చినప్పుడు వెళ్ళలేదు, మధ్యలో పడిపోయావు, యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద హౌస్, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని నామినేట్ చేసేది. అవునా కదా, చేసేది కదా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ స్పెల్ బీ టాస్క్ ఇచ్చినప్పుడు చూడాలి, పృథ్వీ మామూలు వర్స్ట్ కాదు, చాలా కట్ చేశారు ఎపిసోడ్లో. లైవ్లో సీతతో గొడవ పడ్డాడు, నాన్ సెన్స్ అనమాట, నాన్ సెన్స్. సీత ఏమో సైలెంట్గా ఉండంటది, నువ్వేమన్నా బిగ్ బాస్వా, నువ్వు జస్ట్ సంచాలకువి, నువ్వు సైలెంట్గా ఉండమంటే నేను ఎందుకు ఉండాలి? ఇదేమో అదనా, ఇదే ఆర్గ్యుమెంట్స్. ఆ మధ్యలోనే టాస్క్ జరిగింది కాకపోతే బిగ్ బాస్ మొత్తం టాస్క్లన్నీ ఈరోజే అవగొట్టేయాలనుకున్నాడు కాబట్టి ఆ గొడవలన్నీ కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోయాడు.
సో ఫైనల్గా టాస్క్ జరిగింది. మన యష్మికకి గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా ఏంటది ఎన్ వదిలేసింది. ఎందుకు వదిలేసావంటేనంట బిగ్ బాస్ గవర్నమెంట్ అన్నాడంట. సో అందుకని ఎన్ వదిలేసాను అన్నది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా పెట్టాను నేను మన ఇన్స్టాగ్రామ్లో. బిగ్ బాస్ తెలుగు స్పై అని సెర్చ్ చేసి వచ్చేయండి. అక్కడ 78,000 ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడ మీకు ఆ వీడియో కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మణి దోశ తిన్నాడు, నిఖిల్ ఇద్దరు కూర్చుని దోశ తిన్నారు. సో బిగ్ బాస్ నుంచి ఫుల్ సీరియస్ వార్నింగ్ వచ్చింది. యాక్చువల్గా పాపం నిఖిల్ అసలు ఇలాంటివి తిందామని అనుకోలేదబ్బా. జస్ట్ మనం గేమ్ ఆడుకుందాంరా, మనకు వచ్చిన ఫుడ్డే తిందామంటే మణి అసలు ఒప్పుకోడే. మనం దొంగతనం తిందాము, నువ్వు సపోర్ట్ చేయట్లేదని హింస పెట్టేశాడు నిఖిల్ని. హింస పెట్టేసేటప్పుడు కూరే బాబు వెళ్ళి చేసుకోరా బాబు, సర్లే నేను కూడా తింటాలే నీతో, ఆ సిచ్యువేషన్కి వచ్చాడు పాపం నిఖిల్. లేదంటే నిఖిల్ రూల్స్ బ్రేక్ చేయాలని అనుకోలేదు, కాకపోతే మనీ కోసమే చేశాడు. సో ఇద్దరికి పడ్డాయి క్లాసులు. నెక్స్ట్ వచ్చేసి నైనిక అంటది, పృథ్వీ అలా బిహేవ్ చేస్తున్నాడు కదా, అలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్ అయినప్పుడు నువ్వు చెప్పాలి కదా. అంటే నేనేం చెప్తాను, తను ఏమన్నా వినేలా ఉన్నాడా, తను అంతే అని చెప్పేసి. ఇక్కడతో అవ్వలేదు. నిఖిల్ను అలాగే మణి కూడా మాట్లాడుకుంటారనమాట లైవ్లో. అప్పుడు నిఖిల్ అంటాడు, పృథ్వీకి చాలా అహంకారం ఎక్కువ, పొగరు ఎక్కువ, నేనేదో తోపునని ఫీల్ అయిపోతాడు. ఈ డిస్కషన్ అంతా జరిగింది. నేను ఆల్రెడీ లైవ్ వీడియో పెట్టాను, అదే లైవ్ అప్డేట్స్ వీడియో పెట్టాను కదా, అందులో చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నదంట. యష్మి వచ్చేసి నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతుంది. చికెన్ తినడానికి చికెన్ మేము తిన్నామని నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అని విష్ణుని అడుగుతుంది. విష్ణుకి ఆ మిల్క్ ప్యాకెట్ అభయ్ ఇచ్చాడు, కానీ అభయ్ ఇచ్చాడన్న విషయం చెప్పకుండానే నేను మీ దగ్గర తీసుకున్నాను బట్ ఇచ్చేస్తున్నాను అని కూడా అన్నదబ్బా. అంటే మాకు అవసరం లేదు, ఆల్రెడీ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి మీరు దొంగతనం చేశారో ఉంచుకోండి అంటే ఓకే. చికెన్ మేము కొట్టేసామని మీ దగ్గర ప్రూఫ్ ఏంటంట, మరి ఇంకెవరు కొడతారు? అక్కడ వాళ్ళు నిఖిలాలేమో ఫుడ్డే తినట్లేదు, వీళ్ళు కొట్టారన్న విషయం అందరికీ తెలుసు, మళ్ళీ దానికి ప్రూఫ్ కావాలంట. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయానికి మళ్ళీ ప్రూఫ్ ఏంటో. అక్కడ విష్ణు క్లియర్గా అంది, మా దగ్గర ఎక్కడ వస్తాయి ప్రూఫ్స్, బిగ్ బాస్ దగ్గర ఉంటాయని. అనవసరమైన గొడవ. ఇక్కడ విష్ణుతో యష్మి ఎందుకు గొడవ పడ్డది? జస్ట్ ఆ ఫుటేజ్ కోసం అరుపులు, ఆ మెంటాలిటీ, అందరి మీద అరుపులు. వీళ్ళు ముగ్గురు ఫ్యూచర్లో ఫ్రెండ్స్ అవుతారేమో. ఎస్పీవై లాస్ట్ సీజన్లో ఒక ఎస్పీవై ఉంది, ఇప్పుడు ఈ ఎస్పీవై అయ్యేలా ఉన్నారు. ఎవరు? పృథ్వీని, సోనియా, యష్మి. సో అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 1 minute ఏమైనా మిస్ అయ్యానేమో చూస్తున్నా. నెక్స్ట్ పల్పి ఆరెంజ్ టాస్క్. ఈ టాస్క్లో ఆదిత్య గారు గివప్ ఇచ్చేసాడు. ఆయన మిగిలిన వాళ్ళు చిన్న చిన్న చుక్కలు ఏదో వేయడానికి ట్రై చేస్తున్నాను, నువ్వు కూడా అలా చుక్కలు వేయడానికి ట్రై చేయొచ్చు కదా, ఒక చుక్క పడకపోతే ఇంకో చుక్క వేయడానికి ట్రై చేయొచ్చు కదా, వెళ్ళిలా అనలేదు, పడకపోతే వేరేలా ట్రై చేయొచ్చు కదా. ట్రై చేయకుండా గివప్ ఇచ్చేసాడు. ఎవరో బయటకు చుక్క ఇలా పడింది అనగానే తను గివప్ ఇచ్చేసాడు. తన పని తను చేయొచ్చు కదా. సో నబీల్ మా టీం వాళ్ళు గివప్ ఇచ్చారు బాబు, ఇంకా ఆప్షన్ లేదని మిగిలిన వాళ్ళిద్దరిని విన్నర్సింగ్ చేశాడు. అలా ఉంది. ఆయన ఆదిత్య మా హౌస్లో ఎందుకున్నాడో అర్థం కాదు, వేస్ట్ ఆయన హౌస్లో. ఈ వారం వెళ్ళిపోతాడు. బిగ్ బాస్ హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. ఒకవేళ ఆదిత్యకి కనుక తక్కువ ఓట్లు పడుతుంది అనుకో, అందరికంటే హ్యాపీ ఫీల్ అయ్యేది ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాసే. ఎందుకంటే తన వల్ల ఎలాంటి కంటెంట్ రావట్లేదు, అసలు రావట్లేదు. కనీసం భాష నుంచి అప్పుడప్పుడు జోక్స్ అయినా వస్తున్నాయి, అప్పుడప్పుడు కనీసం స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ ఆదిత్య ఎందుకున్నాడో తెలియదు. తన వల్ల హౌస్లో ఒక అమ్మాయిని అంత ఘోరంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తుంటే నన్ను మధ్యలో ఎందుకు లాగుతావమ్మా అని అడగలేకపోయాడు. నేను ఆమెను చూసి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం ఏంటి, నేను అనుకోవడం ఏంటని అడగలేకపోయాడు. ఈయన ఎందుకు హౌస్లో మళ్ళీ అంత పెద్ద ఆయన, హౌస్లో అంత పెద్ద ఆయనలో ఉన్నప్పుడు ఆ పెద్దరికం యూజ్ చేసుకుంటే బాగుండేది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్ అయిపోయింది కదా. ఈలోపు మనీ వీళ్ళు యష్మి వాళ్ళు ఫుడ్ తింటుంటే వచ్చి, బాబు కొంచెం అన్న ఫుడ్ ఉంటే పెట్టండి నాకు అని చెప్పేసి కాసేపు కామెడీ చేశాడు. మనీ చూడండి ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతూ వెళ్తున్నాడు, టాస్క్లో 100% ఇస్తున్నాడు. దొరికినప్పుడల్లా కొంచెం కామెడీ చేసి నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు. 24 గంటలు గేమ్లోనే ఉంటున్నాడు ఆ పిల్లోడు. బాగుంది, ఇలా ఉంటే జనాలకు నచ్చుతారు. ప్రతి సీజన్లో కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ అలా ఎదుగుతూ వెళ్తూ ఉంటారనమాట. ఫస్ట్ నుంచి ఏ సీజన్ చూసుకుంటూ వచ్చినా కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ మనకు అస్సలు ఈ పిల్లోడు హౌస్లో ఎందుకు పనికిరాడు అని అనుకున్న వాళ్ళు అలా ఎదుగుతూ ఉంటారు. జెస్సీ BB5లో జెస్సీ కూడా అంతే, అలా ఎదుగుతూ వచ్చాడు. నెక్స్ట్ సీజన్లో ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, అబ్బా గుర్తు రావట్లేదు. 7th సీజన్లో కూడా ఎవరో ఉన్నారు వరుసగా యావర్. అలా వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో వీళ్ళు ఎందుకు వచ్చారు హౌస్లోకి అన్నట్టు అనిపిస్తారు, తర్వాత నెమ్మదిగా ఎదుగుతూ వెళ్తారు. మేబీ ఈ సీజన్లో అలా ఎదిగేది మనీ ఏమో అని నాకు అనిపిస్తుంది.
అలా ఫస్ట్లో ఏమో ఎందుకు వచ్చాడు ఈ పిల్లోడు హౌస్లోకి అనుకుని, ఆ తర్వాత నెమ్మదిగా పెరిగే బ్యాచ్లో ఈ పిల్లోడు ఉన్నాడు అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వ్యాక్స్ టాస్క్. ఈ టాస్క్లో ఏమైందంటే పృథ్వీ ఈ టాస్క్లో అంతే, ఎంత సిల్లీగా బిహేవ్ చేశాడంటే వెళ్ళిపోయాడు, బాత్రూంలో దాక్కున్నాడు. అక్కడ పేరు ఇచ్చాడు నీ పేరు, సో క్లియర్గా నువ్వు అక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందే. నేను పార్టిసిపేట్ చేయను, వాడు బిగ్ బాస్ వ్యాక్స్ చేయించుకోమన్నాడు కానీ నేను గుండు చేయించుకోమన్నాడు కదా, జస్ట్ వ్యాక్స్ చేయించుకోమన్నాడు. దానికి కూడా ఓవర్ యాక్షన్ చేసేసి వాళ్ళ క్లాన్తో ఫుల్గా బ్రతిమలాడించుకున్నాడు. ఫోన్ వచ్చి కూర్చున్నాడు, చేయించుకున్నాడా లేదు చేయించుకోలేదు, ఓన్లీ లెగ్స్కి మాత్రమే చేయించుకుంటానన్నాడు. ఆ లెగ్స్ కూడా పృథ్వీ ఒకసారి లెగ్ వెనకాల చేస్తానంటే చేయించుకోలేదు. అంత సీరియస్గా తీసుకోకుండా అంత సిల్లీగా చేశాడు ఆ టాస్క్. మిగిలిన వాళ్ళు ఇద్దరు నిఖిల్ కానీ నబీల్ అయితే అసలు పాపం ఓవర్ యాక్షనే లేదబ్బా, తనకిచ్చిన టాస్క్ తను చేసుకున్నాడు. అలాగే ఈ పిల్లోడేమో నామినేషన్స్కి వస్తే ఎలిమినేట్ అవడు. ఈ పిల్లోడికి ఫ్యాన్ బేస్ ఉంది, ఫుల్ ఓట్లు పడతాయి. ఈ రోజు ఎలాగైతే ఆ పిల్లోడు కనిపించాడో అలా కనిపిస్తూ వెళ్తే ఇంకా జనాలకు కూడా నచ్చుతాడు. ప్రస్తుతానికి జెన్యూన్గా ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ నిఖిల్ కానివ్వండి నబీల్ కానీ వీళ్ళిద్దరూ బాగా ఆడారు. సో ఆ తర్వాత ఏమైందంటే మనకి ఎపిసోడ్లో కట్ చేశాడు. లైవ్లో ఏమవుతుందంటే నిఖిల్ విన్నర్ అని చెప్తుంది ఫస్ట్ సోనియా. అప్పుడు నైనిక వాళ్ళ టీం అబ్జెక్ట్ చేస్తారు, అలా ఎలా కుదురుతుంది, నబీల్ది ప్రాపర్గా ఉంది, సో నబీల్ని విన్నర్ చేయాలని. అప్పుడు బిగ్ బాస్ బ్రేక్ ఇస్తాడు. ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ సోనియా ఆలోచించుకుని నబీల్ని విన్నర్ చేస్తుంది అనమాట. అందుకే వీళ్ళు కొంచెం ఎక్కువ ఎక్సైట్ అయ్యి వచ్చి సోనియా నగ్ చేసుకోవడం, మన విష్ణుప్రియ ఏకంగా వచ్చి కాళ్ళ మీద పడింది. అంత అవసరం ఏముంది, వాళ్ళందరూ దట్టు ఆ అమ్మాయి, ఏ అమ్మాయి అయితే నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుందో ఆ అమ్మాయి కాళ్ళ మీద అవసరమే లేదు పాపం. మా అమ్మాయికి ఏంటంటే జెన్యూన్గా ఉంది ఆ పిల్ల విష్ణు, అందుకే ఈ అమ్మాయి కాళ్ళ మీద ఎందుకు పడాలి, అలాంటి పొగరో అలాంటివి లేవు ఆ అమ్మాయికి. ఉండుంటే ఖచ్చితంగా పడదు. అలాగా వెళ్ళి థ్యాంక్ యూ సంచాలక్కని ఏకంగా కాళ్ళకి దండం పెట్టుకుంటుంది విష్ణు. ఇక్కడ అమ్మాయి మంచితనం అందరికీ తెలుస్తుంది కానీ బట్ అవసరం లేదనిపించింది నాకు అది ఆ సీను. నెక్స్ట్ వచ్చేసి అసలు అయిన టాస్క్ అమ్మ, సాక్స్ టాస్క్. నిజంగా సాక్స్ టాస్క్ లైవ్ చూస్తే నిజంగా మీకు ఆ సోనియా పృథ్వీ యశ్వి వీళ్ళ ముగ్గురు మీద వస్తుంది చూడు చిరాకు, మామూలు చిరాకు రాదు, నెక్స్ట్ లెవెల్ చిరాకు వస్తుంది. టాస్క్ మొదలైనప్పటి నుంచి ఒకటే అరుపులు. అసలు వాళ్ళోళ్ళు ఎవరైనా అవుట్ అంటుంది అనుకో ప్రేరణ, తను అవుట్ కాదు, అది రూల్ కాదు, తను అవుట్ అవ్వలేదు అని అరుపులు ముగ్గురు వెళ్ళిపోతున్నారు ప్రేరణ మీదకి. అది ప్రేరణ ఏమో చేంజ్ చేసేస్తుంది. ఇలాగ అసలు మనకి ఎపిసోడ్లో ఎప్పుడైతే టాస్క్ మొదలైందో అంతకుముందు ప్రేరణ ఈ టాస్క్ చాలాసార్లు ఆడిచ్చింది, లైవ్లో చాలాసార్లు ఆడిచ్చింది. ఎవ్రీ రౌండ్ పృథ్వీ పుష్ చేసి ఒకసారి రకరకాలుగా చాలాసార్లు అవుట్ అయ్యాడు పృథ్వీ. అవుట్ అంటది మళ్ళీ అవుట్ ఇవ్వదు, అబ్బాయి అవుట్ అంటది మళ్ళీ వీళ్ళు అరుస్తారు, ఈ ముగ్గురు ఉన్నారు కదా ఈ బ్యాచ్, మళ్ళీ అవుట్ ఇవ్వదు. ఇదే చాలాసేపు జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ ఏమో ముట్టుకోకూడదు అని రూల్ పెట్టింది, ఆ తర్వాత ఏమో పుష్ చేయకూడదని రూల్ పెట్టింది. చివరికి ఒక 4-5 సార్లు రౌండ్లు అయిన తర్వాత ఫైనల్గా అప్పటి వరకు ఎవరు అవుట్ అయ్యారంటే పృథ్వీ అబ్బాయి, వాళ్ళ టీంలో వాళ్ళే అవుట్ అయ్యారు యష్మి క్లాన్లో. వీళ్ళ అరుపులకి ఇవ్వలేదు పాపం ప్రేరణను తప్పు కూడా పట్టలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గందరగోళంలో తన డెసిషన్ తీసుకోలేకపోతుంది. 2 వీళ్ళ అరుపులు అసలు వాళ్ళ మాట వినే వరకు వదలట్లేదు ప్రేరణని. నువ్వు తప్పు చేస్తున్నావు, కనీసం వేరే క్లాన్ వాళ్ళు మాట్లాడుతుంటే మాత్రం వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు. వీళ్ళేమో అరుపులు, డ్యాన్సులు, ఆ ప్రేరణ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడడం. ఆ పృథ్వీ ఓడిపోయిన తర్వాత బయటికి వెళ్ళమంటే ఎంతసేపు లోపల ఉన్నాడు, ఎంతసేపు ఆ ప్రేరణ మీదకి వెళ్ళిపోయి గొడవ పడ్డాడు. ఆ ప్రేరణ మీదకి వెళ్ళి గొడవ పడుతుంటే మణి వచ్చి అడ్డుపడతాడు. పృథ్వీ కొంచెం దూరం ఉండి మాట్లాడు, దగ్గరికి వెళ్ళకు అని చెప్పేసి. ఈ లాస్ట్లో అబ్బాయి కూడా అంటాడు కదా పృథ్వీ అలా రావడం కరెక్ట్ కాదు అని చెప్పేసి. సో మణి వెళ్తాడు పృథ్వీ దగ్గరికి, నువ్వు అలా మీదకి రాక కొంచెం దూరం ఉండి మాట్లాడని చెప్పేసి ప్రేరణకు సపోర్ట్గా. సో ఇన్ని జరిగాయి. మనకి ఎపిసోడ్లో చాలా కట్ చేసాడనమాట, చాలా కట్ చేసి అంత టైం లేదు. వీళ్ళ గోల్ చూపించడానికి సరిపోద్ది ఎపిసోడ్ అంతా. వీళ్ళ గోల్ చూపిస్తే అంత గోల్ పెట్టారు, అరుపులు. అస్సలు వాళ్ళు అవుట్ అవుతుంటేనేమో అరుపులు అరిచేసి అది రాంగు. లాస్ట్లో పృథ్వీ అవుట్ అయినప్పుడు కూడా ఎల్లు మళ్ళీ ఆడు అంటుంది యష్మి. అక్కడికి అయిపోయిందా. విష్ణు అవుట్ అయినప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నప్పుడు శేఖర్ భాష, ఇది ఇంపార్టెంట్, ఎక్కడ రాసినా చెప్తా ప్రాపర్ వర్డ్స్, లైవ్ దాంట్లో చూసా ఒక్క నిమిషం. శేఖర్ భాష ఏమంటారంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఒక సంచాలకుగా నీకేమి ఇవ్వాలనిపిస్తే అది ఇవ్వని ఒక అడ్వైస్ ఇచ్చాడబ్బా. ఈ అడ్వైస్ ఇస్తే సోనియా వెళ్ళి ఏజ్ షేమింగ్ చేస్తుందనమాట. ఆ ఏజ్ షేమింగ్ ఏం చేస్తుందో చెప్తాను. పెద్దరికం వచ్చి మధ్యలో కాదు ఉండు, ఆ వర్డ్ ప్రాపర్ వర్డ్ నేను ఎక్కడో రాసుకున్నాను, ఎంత వర్స్ట్గా పెద్దరికం అయితే మూల కూసో, ఏంటది
ప్రతిదానికి ఏందంటే అని అది ఇది మాట్లాడకు, ధైర్యం లేకపోతే అంట. పెద్దరికం ఉంటా అంట, పెద్దరికం అయితే వెళ్ళి మూల కూసో. అక్కడ పెద్దరికంతో ఏం మాట్లాడాడు అసలు పెద్దరికం గురించి ఏం మాట్లాడుతుందంటే, ఈమె ఏమన్నా చిన్నపిల్ల, ఈమె 37 years, తను 42 years, ఇలా మాట్లాడుతుంది ఆయన్ని. పెద్దరికం అయితే మూల కూసో, ఏందంటే ఊరికే మాట్లాడుకో ధైర్యం లేకపోతే అని ఏవో ఇంకా అన్నది. నాకు కరెక్ట్గా చెప్పడం కూడా రావట్లేదు, అంత బోస్ట్గా మాట్లాడింది సోనియా. చివరికి ఏజ్ షేమింగ్ కూడా చేసిందనమాట. ఇప్పటి వరకు ఫ్యామిలీ జోలికి వెళ్ళింది, క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది, ఇంకా చాలా చేసింది. చివరికి భాషను కూడా వదలలేదు, ఆయన్ని ఏజ్ షేమింగ్ చేస్తుంది. ఈమెదో చిన్నపిల్ల అయినట్టు, ఈమెదో నైనికా లాగా 23 years అయినట్టు, ఈమె ఆల్రెడీ 37 years అంట, ఆ భాష 42 years. ఆయన్ని పట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. వస్తుంది సోనియా. ఒక్క నిమిషమే, మామూలు పోస్ట్ లేదు అమ్మాయి. ఆ భాష ఈమె నోట్లో నోరు ఎందుకు అనుకున్నాడు ఏమో, సైలెంట్ అయిపోయాడు పాపం. ఆయన ఏం మాట్లాడలేదు. తిరగే వచ్చి ఆయన కావాలంటే తిరగేసి, ఏంటి నా ఏజ్ గురించి మాట్లాడుతున్నావు, నీది కూడా 37 years కదా అంటే ఏమైపోద్దా అమ్మాయి? ఈమె నోట్లో నోరు ఎందుకులే అనుకున్నాడో, లేదంటే ఎందుకులే అమ్మాయితో ఇలాంటి విషయాలు మళ్ళీ అనవసరంగా నేనే నెట్టుపోతాను అనుకున్నాడో, అసలు ఏం మాట్లాడలేదు పాపం, సైలెంట్గా ఉండిపోయాడు. సో ఇప్పుడు టాస్క్ గురించి మాట్లాడుకుందాం. సో అభయ్ అవుట్ అన్నదా, ఇవ్వలేదు. ఇవ్వకుండా మళ్ళీ కంటిన్యూ చేసింది. ప్రేరణ మిస్టేక్స్ ఏంటంటే, వాళ్ళ క్లాన్ అరిచేటప్పటికి తగ్గిపోవడం. ఆ పిల్ల చేసిన మిస్టేక్ అలా ఆ పిల్ల ఏంటది ఫెయిర్గానే ఆడాలనుకుంది పాపం. వాళ్ళ క్లాన్ ఏమి గెలిపించాలని అనుకోలేదు. వాళ్ళ అరుపులు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మళ్ళీ ఏమన్నా విష్ణు దగ్గరకు వచ్చేటప్పటికినంట సంచాలక్ సోనియా అరుస్తుంది, నువ్వు సంచాలక్ అయ్యండి ఏం చేస్తున్నావు, నువ్వు ఓన్ డెసిషన్ తీసుకో అంట. విష్ణు దగ్గరికి వచ్చేటప్పటికి ఓన్ డెసిషన్ తీసుకోవాలంట. ఈ పృథ్వీ అవుట్ అయినప్పుడు పృథ్వీ క్లియర్గా అక్కడ దాని మీద అడుగు పెట్టాడు, టచ్ అవ్వలేదని చెప్తున్నాడు. వీళ్ళు యష్మి క్లాన్ సపోర్టు. అవుట్ అవ్వలేదు పృథ్వీ, ఎళ్ళు ఆడు అంట. సో అక్కడ పాపం ఫెయిర్గా అవుట్ చేసింది. కానీ వీళ్ళు చేసిన కన్ఫ్యూజ్లో ఆ పిల్ల ఏం చేసింది ఆ పిల్లకే తెలియదు ప్రేరణ. ఈవెన్ విష్ణు అవుట్ టైంలో పాపం విష్ణుది తప్పే లేదు. తప్పు లేనప్పుడు ఆ అమ్మాయికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అక్కడ ఏమైంది, తను కింద పడిపోయింది. కింద పడిపోతే చేతులు ఇలా పెట్టుకుంది కదా, నేల టచ్ చేయొద్దు అంటారు. నేల టచ్ చేయకుండా పిల్ల పైకి వెళ్ళలేస్తుంది. పోనీ నేల టచ్ చేయలేదు వద్దన్నారు కదా అని అభయని అనుకుంటా ఇలా చెయ్యేసింది. అది టచ్ చేయొద్దంటారు, నువ్వేమో గెటప్ అని ప్రేరణ అరుస్తుంది. తనేమీ కూర్చోలేదు కదా, పడిపోయినామే లేచే టైం ఇవ్వాలి కదా. ఆ టైం ఇవ్వకుండా గెటప్ అని అరిచినప్పుడు ఇలా ఉన్న ఆమె ఇలా తిరిగి జస్ట్ ఇది తగిలిందమ్మా. ఇది తగిలితే పుష్ అని అరుస్తుంది ప్రేరణ. జస్ట్ తగిలితే తగలడానికి పుష్కి సంబంధం లేదా? ఈ చెయ్యి తగిలితే పుష్ అని అరుస్తుంది. యూ పుష్ అంటే పాపం ఏమేమైనా అర్థం చేసుకుంది విష్ణు. ఓహో, నన్ను పుష్ చేసి పైకి లేవమన్నదని ఈ అమ్మాయి అర్థం చేసుకుని పుష్ చేసి పైకి లేచింది. పోనీ ఈ అమ్మాయి ఒకతే అలా అర్థం చేసుకున్నదా అంటే, మనం చూసిన వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమైందా పుష్ అన్నందుకే పుష్ చేసింది అని. పోనీ మనల్ని పక్కన పెడితే అభయ్ అంటున్నాడు అక్కడ, నువ్వు పుష్ అంటే నన్ను పుష్ చేయమన్నాడు అనుకుని నువ్వు పుష్ చేసావు. ఆమె అన్నది ఏంటంటే నువ్వు పుష్ చెయ్యొద్దు అని ఆ అమ్మాయి అన్నదే అని చెప్పేసి అంటున్నది. సో ఇక్కడ క్లియర్గా నాకేమనిపించిందంటే, ప్రేరణ ఇక్కడ ఇవ్వాలి కదా విష్ణుకి ఛాన్స్. విష్ణు కావాలని చేయలేదు, నువ్వు పుష్ చేయమన్నావు అనుకుని పుష్ చేసింది. అంతేగాని గేమ్లో ఏదో సాక్స్ లాగేస్తున్నాడని పుష్ చేయలేదు కదా. నువ్వు పృథ్వీకి 100 సార్లు ఛాన్స్ ఇచ్చావు, అభయ్కి 100 సార్లు అవుట్ అని ఛాన్స్ ఇచ్చావు. విష్ణుని అవుట్ అన్నావు కాబట్టి వెళ్ళిపో అంటావు. నేను ఆల్రెడీ అవుట్ చెప్పేసాను వెళ్ళిపో అంటే, అభయ్కి కూడా చాలాసార్లు అవుట్ చెప్పావు, మరి ఎందుకు పంపలేదు? పృథ్వీకి చాలాసార్లు అవుట్ చెప్పి ఏకంగా గేమే మళ్ళీ స్టార్ట్ చేయించావు. ఇప్పుడు మణి ఉన్నాడబ్బా, అలా బయటికి వెళ్ళాడు, తను చేసింది తప్పని తనకు అనిపించింది, వెళ్ళిపోయాడు. పృథ్వీ అలా కాదు, అక్కడ తొక్కి నేను తొక్కలేదు అంటాడు. 2 లాస్ట్లో విష్ణుకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇమ్మన్నప్పుడు ఏమంటది ఎవరు, సోనియా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తే అంట పృథ్వీకి కూడా ఇవ్వాలంట. పృథ్వీ క్లియర్గా అక్కడ దాని మీద తొక్కాడు తాడు. ఎంత చిరాగ్గా ఉన్నారంటే యష్మి క్లాన్ చెప్పలేములే. మనకి ఎపిసోడ్లో చూసిన దానికి లైవ్లో చూస్తే మాత్రం ఒక్కొక్కరికి వీళ్ళ ముగ్గురిని స్క్రీన్ ముందు ఎప్పుడు తీసేస్తారా అనిపించింది అనమాట. అంత చిరాగ్గా ఉంది. సో లాస్ట్లో ఏదైతే నబీల్ అలాగే వీళ్ళ ముగ్గురు మిగిలినప్పుడు కూడా నబీల్ అంతకుముందు చాలాసార్లు అది అయ్యింది. వీళ్ళ ముగ్గురుతో ఆల్రెడీ ఒక రౌండ్ ఫుల్గా అయింది. ఆ తర్వాత సింగిల్ టాస్క్తో కూడా ఫుల్గా అయింది. అదే సింగిల్ సాక్స్తో అప్పుడు కూడా తీయకపోతే అది సాక్స్ది ముందుది వెనక్కి వెళ్ళిపోయి పెట్టేసుకుని వెళ్తుంటే అలా పెట్టుకోవద్దని చెప్పేసి బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత అందరూ బయట పెట్టుకుని ఆడుతున్నారు. కానీ వాళ్ళు నడిచేటప్పుడు వెనక్కి ఆల్మోస్ట్ అందరూ వెళ్తున్నాయి. నిఖిల్ది వెళ్ళింది, తిండే వెళ్ళింది, నబిల్ది వెళ్ళింది. జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ అబ్బా అలా చూసింది, అవుట్ అని తరిమేసింది ప్రేరణ.
ప్రేరణ అసలు తప్పులు లేవని ఏమనలేము. యష్మి క్లాన్ ప్రెషరు ఆ అమ్మాయి మీద ఉంది. అలాగే కొన్ని రాంగ్ డెసిషన్స్ కూడా ఆ అమ్మాయి తీసుకుంది. చాలా విష్ణు విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకుంది. నబీల్ విషయంలో జస్ట్ వితిన్ సెకండ్స్ దాచావు అని చెప్పేసి అవుట్ చేసేసింది. నువ్వు ఫస్ట్ చెప్పాలి కదా, నబీల్ నువ్వు దాస్తున్నావు అని చెప్పలేదు. అది అప్పుడే స్టార్ట్ అయింది టాస్క్. దాచావు అని తరివేసింది. నబీల్ ఇది కిందకి వెళ్తుందని ఏదో ఒక్కసారైనా వార్నింగ్ ఇవ్వకుండా వితిన్ సెకండ్స్ అవుట్ చేసింది. అందుకే నబీల్కి అంత కోపం వచ్చింది. నబీల్ కోపంలో అర్థం ఉన్నది. సో బిగ్ బాస్ ఏమంటాడంటే సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాబట్టి నువ్వు వినాల్సిందే. సో తాను వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఇద్దరికి జరిగింది కదా, ఆ మిగిలిన ఇద్దరికి జరిగినప్పుడు కూడా క్లియర్గా నిఖిల్ని విన్నని చేయాలి. ఎందుకంటే అభయ్ పొట్టతో చాలాసార్లు నిఖిల్ని పుష్ చేశాడు. ఈ అమ్మాయి జస్ట్ విష్ణు ఇలా చెయ్యి కావాలని కూడా తగలేదు, ఇలా తిరుగుతుంటే తగిలితేనే పుష్ అని అంత అరిచేవే. అక్కడ అభయ్ పొట్టతో అలా పుష్ చేస్తుంటే నిఖిల్ని ఎందుకు మాట్లాడలేదు? అక్కడ ప్రేరణ మాట్లాడలేదు. ఆ తర్వాత నిఖిల్ ఏదో ఇలా కాల్తో ఇలా అన్నాడు. అప్పుడు అభయ్ అంటాడు నువ్వు కూడా టచ్ చేస్తున్నావు కదా అని. అంతకుముందు అభయ్ చాలాసార్లు పుష్ చేశాడు నిఖిల్ని. సో ఇన్ని జరిగిన తర్వాత లాస్ట్కి టై చేశారు కానీ మ్యాచ్ని. లాస్ట్ రౌండ్లో ఏదైతే అభయ్ వచ్చేసి నిఖిల్ కాలు తొక్కాడో అదైతే మాత్రం కావాలని కాదులే, ఏదో సాక్స్ కోసం కాలు పెట్టబోయాడు, తగిలేసింది. బట్ నిఖిల్ గెలవాలి, అది మన ప్రేరణ గారు టై చేసింది. ఈ యష్మి క్లాన్ గోలలో కావచ్చు, ఆమె మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఈ గోలలో, మామూలు గోల కాదు భయంకరమైన గోల. సో అందుకే లాస్ట్లో ఫీల్ అయింది. బట్ ఆమె ఫెయిర్గా ఉండడానికి మాత్రం ట్రై చేసింది. బట్ చాలా చాలా రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంది. యష్మి క్లాన్కి మాత్రం ఒకటి కాదు 10 దన్నాలైనా పెట్టచ్చు. మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా హౌస్లో చాలా చాలా జరిగాయి. అలాగే ఇప్పుడు ఎపిసోడ్ అయిన తర్వాత జరుగుతుంది కదా, అది నేను ఆ లైవ్ అంతా కూడా మార్నింగ్ పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. బై బై.